చిల్కానగర్ డివిజన్లోని బొడ్రాయి దగ్గర నివాసం ఉంటున్న నాగరాజు ఇల్లు అగ్ని ప్రమాదానికి గురైంది. దీంతో డివిజన్ అధ్యక్షులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ప్రమాదం జరిగి ఉండొచ్చని భావించి ఎలక్ట్రిసిటీ ఏఈ రవీందర్కు తెలియజేశారు. ఈ సందర్భంగా బన్నాల ప్రవీణ్ మాట్లాడుతూ వెంటనే విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని, విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ప్రమాదం జరిగి ఉంటే బాధితులకు నష్టపరిహారం ఇప్పించాలని కోరారు. ఇదిలా ఉండగా ఎంఆర్ఓ గౌతమ్ ఈ విషయంపై సానుకూలంగా స్పందిస్తూ ఖచ్చితంగా బాధితులకు అందాల్సిన సహాయాన్ని ప్రభుత్వం ద్వారా అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కోంపల్లి రవీందర్, పల్లె నర్సింగ్, కొండలరెడ్డి, మాసా శేఖర్, జగన్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కాదు ఇంతకి సప్లై చేయాలంటే ఎట్లా మన అప్పటిదాకా చీకటి కరెక్టే అక్కడ రోజులు చీకట్లో ఉన్నారంటే చాలా ఇబ్బంది. నేను అనేది ఏంటంటే ఇఫ్ ఇట్ ఈస్ రియల్లీ ఎలక్ట్రిసిటీ మ్యాటర్ కొంచెం మనకి ఏమైనా ఉంటాయి కదా. అవుట్ గోయింగ్ రవి అవుట్ గోయింగ్ వెళ్తే ఏం కాదు, ఇక్కడ ఏం కాలేదు, లోపల ఇక్కడ ఏం కాలేదు. అక్కడ ఇక్కడ ఫీజు వేరే ఉందా? ఇది ఫీజు బాక్స్, వేరే మీటర్, ఇది వేరే అది అన్న మీటర్ లేదండి. మెయిన్ ఫీజు ఒక ఫీజు ఒకటే ఉందండి. మీటర్ పాతది బాక్స్ ఉంది, దీంట్లో వీళ్ళు ఎన్సీబీ టైప్ పెట్టుకున్నారు అన్నట్టు. నయమైంది అసలు సిలిండర్ సిలిండర్ దానికి వెళ్తే చాలా ఇబ్బంది అయ్యేది. ఆ సిలిండర్ టర్నింగ్ ఇక్కడ లైట్ తీస్తాను. ఇంకెళ్ళి మా ఇంటికి పెట్టి నీకు కొంచెం పైన పెట్టి నువ్వు ఇటా తమ్ముడు ఈ రూమ్లో కూడా పెట్టు. సైడ్ రాని సైడ్ లాంగ్ వేసుకుంటా పైన అవన్నీ పట్టాలేనా పైన? ఫార్చునేట్లీ ఆ పిల్లగానికి ఏం కాలేదు, అది అదృష్టం. మా అమ్మ వచ్చి తిరుగుతుందేమో అని చెప్పి ఏదో చేస్తుంది, ఇంకా రివర్స్ అయ్యి తలకాయ కరెంట్ కదా, ఇక ఏం లేదు, ఏం చేయలేము. ఎందుకంటే ఈ నీళ్లు కిందికి వస్తాయి, కాలు కిందికి. బాబు నీళ్ళ డ్రమ్ సార్, అది నీళ్ళ డ్రమ్.